అది మీడియా తోటి మద్దతు తీసుకొని చేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదలు ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలేదు, చరిత్రలో ఏ దేశంలో కూడా ఇంత జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు నడిచేద్దే ట్యాక్సెస్ మీద, జిఎస్టీ మీద. కానీ ఏ ప్రభుత్వం కూడా జిఎస్టీ ఇంతగనం తక్కువ చేయలేదు. జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్సెస్ చాలా పెరిగినాయి, కంప్లయన్స్ పెరిగింది, ఇవేజన్ తక్కువైంది. అయినా కూడా కోర్టు కేసెస్లు అవుతున్నాయి. ఇది జస్ట్ తక్కువ చేసుడే కాదు, రేషనలైజేషన్ అంటారు. ఎన్నో ఇష్యూస్ మీద కోర్టుల కేసెస్ నడుస్తున్నాయి. మా మీద ప్రతిపక్షాలు జోక్లు వేసిండ్రు అండ్ ఇవేజన్ ఇవన్నీ కూడా మొదలైనాయి. అండ్ నిజంగానే కొన్ని, ఎందుకంటే లక్షలాది మీరు కస్టమ్ టెరిఫ్స్ చూసుకుని ఇంత ఉంటుంది, లక్షలాది ఐటమ్స్ ఉంటాయి. జస్ట్ అప్హోల్స్ట్రీ మీద అంటే మీద ఓ 30-40 ఐటమ్స్ ఉంటాయి ప్రతి దాని మీద. అయితే ఇది రేషనలైజేషన్ అండ్ తక్కువ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి లాభం. పేద ప్రజలు, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఇంకా ధనవంతులకు కూడా కొంచెం, అంటే బిజినెస్ మ్యాన్కు వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే ఇండస్ట్రీస్కు లాభమైతే, మేడ్ ఇన్ ఇండియాకు లాభం అవుతుంది, ఉపాధి ఎక్కువ కలుగుతుంది, అంటే ప్రతి ఒక్కరికి. కానీ ఇది ఎట్లా తట్టుకుంటుంది ప్రభుత్వం? ఒకటేసారి 10-13% ప్రభుత్వం ఎట్లా తట్టుకుంటుంది? అదే విచిత్రమైనది. అయితే దీని మీద కేంద్ర ప్రభుత్వము, నేను అనుకుంటా నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు, వీళ్ళందరూ కూడా కంప్లయన్స్ పెరుగుతుంది, ఇవి చేస్తే కేసెస్ తక్కువైతాయి, కన్జంప్షన్ పెరుగుతుంది, కన్జంప్షన్, కంప్లయన్స్ అండ్ డిస్ప్యూట్స్ తక్కువైతాయి, ఇవేజన్ తక్కువైతుంది. ఇంకోటి, ప్రజల మీద నమ్మకం ఎక్కువైతుంది. ఏ ప్రభుత్వం అయినా ట్యాక్సెస్ తక్కువ చేసుకుంటే, ట్యాక్సెస్ వల్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, లేకుంటే హాస్పిటల్ అయినా, రోడ్లైనా దీంతోటే కడుతుంది. కానీ అదే కాక సంక్షేమ పథకాలు కూడా దీన్ని నడుస్తుంది. అన్ని ప్రభుత్వాలు ఒకటే దిక్కు నుంచి సంక్షేమ పథకాలు, ఇది 2 దిక్కుల నుంచి. ఎందుకంటే మొట్టమొదటి సబ్బు మీద ట్యాక్స్ ఎందుకు కట్టాలి, ఆ ట్యాక్స్తో మళ్ళా సంక్షేమ పథకం ఎందుకు? సంక్షేమ పథకాలు అన్నీ వండుకుంటా కింది నుంచి కూడా సంక్షేమం అవుతుంది. ఎందుకంటే పేద ప్రజలకు ఖర్చు తక్కువ అవుతుంది. ఇది ఏ ప్రభుత్వం కూడా ఇంత చేయలేదు. అయితే ఇది ప్రజల సంక్షేమం కొరకు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు చేసినాయి, ఎన్నో చేసినాయి, పథకాలు పెట్టినాయి, సంక్షేమ పథకాలు. అంటే ఆ పార్టీ సంక్షేమ పథకాలు ఇప్పుడు చూస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు అయినా ఎవరికి వస్తున్నాయి? ఓన్లీ ఆ పార్టీ వాళ్ళకు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా ఆ పార్టీ వాళ్ళకు. ఈ జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరికి, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరి సంక్షేమము కొరకు. అయితే ఇది ఒక సంక్షేమ పథకం కింద కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎందుకు అన్ప్రెసిడెంట్, ఎందుకు ఎక్కడ కూడా జరగలేదంటే, సాధారణంగా ఒక యుద్ధం తర్వాత ఓడిపోయిన వాళ్ళకు నష్టమవుతుంది, గెలిచిన వాళ్ళకు కూడా నష్టమవుతుంది. ఈసారి ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఏ ఎమర్జెన్సీ పెట్టలేదు. అంతకుముందు 2 యుద్ధాలకు ఎమర్జెన్సీ పెట్టిండ్రు. అంటే యుద్ధం ఎమర్జెన్సీ, చైనాతోటైనా బంగ్లాదేశ్ అయినా యుద్ధంతో ఎమర్జెన్సీ. కానీ యుద్ధం అయినాక తీయాలి కదా, తీయరు. ఎందుకంటే యుద్ధం అయిపోయినాక మనం గెలిచినా ఓడిపోయినా ప్రతి దేశంలో అంటే, అమెరికా ఉండని, ఇండియా ఉండని, పాకిస్తాన్ ఉండని, యుద్ధం తర్వాత నష్టపోతుంది ఆర్థికంగా. ఆ దేశాలు, గెలిచిన దేశము, ఓడిపోయిన దేశము ఆర్థికంగా కూలిపోతుంది. కానీ ఈసారి ఇదే కాక ధరలు పెరుగుతాయి, కరువు వస్తుంది. కరువు అంటే వెనకట బంగ్లాదేశ్ యుద్ధం ఉన్నప్పుడు కెరసిన్ ఉండేది, అప్పుడు ఎల్పిజి గ్యాస్ లేకుండే, కెరసిన్ కరువు ఉండే, పెట్రోల్ కరువు ఉండే, డీజిల్ కరువు ఉండే. ధరలు ఎక్కువైతాయి, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువైతాయి, ట్యాక్సెస్ ఎక్కువైతాయి, ఆర్థికంగా కూలిపోయింది. ఆర్థికంగా -2%. ఇక్కడనేమో ఒక దిక్కు యుద్ధం అయితేనే ఉన్నది, మనము 5వ స్థాయి నుంచి 4వ స్థాయికి చేద్దాం ఎకానమీ ఆర్థికంగా. యుద్ధం అయితేనే ఉన్నది, కాగానే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి, ఇన్ఫ్లేషన్ లోయెస్ట్ 2.15% ఎంతో లోయెస్ట్ ఇన్ఫ్లేషన్. కానీ ట్యాక్సెస్ తక్కువైతేనే ఎవరు కూడా అనుకోలేదు. దాని తర్వాత ఏమైంది?
యుద్ధం తర్వాత ట్రంప్ టారిఫ్ పెట్టిండు, ఇంకా దెబ్బ కొట్టిండ్రా, కూలిపోయింది ఇండియన్ ఎకానమీ. ఆ ప్రతిపక్ష నాయకుడైతే ట్రంప్ ఏమైనా ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్, ఇండియన్ ఆర్థికంగా చచ్చిపోయిన పీనిగే అని అన్నాడు. మన రాహుల్ గాంధీ గారు కూడా ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్, చచ్చిపోయిన పీనిగే ఆర్థికంగా. ఎవరు కూడా ట్యాక్సెస్ ఎక్కువైతాయంటే ఇటువంటి యుద్ధం తర్వాత టారిఫ్ల తర్వాత తక్కువైంది, అది కొంచెం తక్కువ కాదు. ఒక లారీ కొంటే 5-6 లక్షలు తక్కువ అవుతుంది. ఒక మోటార్ సైకిల్ కొంటే ఓ 10,000 20,000. ఓ కార్ కొంటే, ఈ మోటార్ సైకిళ్ళు కార్లు ట్రక్కే కాదు, ఓ పాల ప్యాకెట్ కొను, ఓ సబ్బు కొను, పేద ప్రజలకు అన్నీ కూడా ఎంటికేలకు పెట్టే నూనె, ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అవసరమయ్యేది, అన్నీ కూడా పేద ప్రజలకు అవసరమయ్యేది పోయి రైతులకు అవసరమయ్యేటివి అందరు కూడా బిజినెస్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి. ఇది మాస్టర్ ప్లాన్ ఆఫ్ మోడీ. ఒక దిక్కు సంక్షేమ పథకం, ఒక దిక్కు ఇండస్ట్రీస్, ఆత్మనిర్భర్ భారత్, ఇవన్నీ చూసుకుంటా ఒక ధైర్యమైన అడుగేసిండు మోడీ. ఎందుకంటే అది ప్రజల మీద నమ్మకంతో. కాంగ్రెస్ పార్టీ అప్పుడు విదేశాల మీద, ఎందుకంటే జిఎస్టీ కంటే ముందు ఎట్లుంటాయంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ట్యాక్స్. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యి అదే మహారాష్ట్రకు పంపితే ఒక ట్యాక్స్, అదే ఇక్కడ ఉత్పత్తి అయ్యి అదే ఐటమ్ తమిళనాడుకు పంపే ఒక ట్యాక్స్. అయితే విదేశాలకు వచ్చి ఇక్కడ బిజినెస్ చేయాలంటే చాలా కష్టం ఉండే. విదేశాల శక్తులు కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెడితే అప్పుడు చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. అయితే తను జిఎస్టీ కావాలని ప్రయత్నం చేసింది. 2004లో 6 వరకు ప్రయత్నం చేసిండు, కాలేదు. లాస్ట్ వరకు ప్రయత్నం చేసిండు, సాధ్యం కాలేదు. మోడీ గారు రాగానే 2 ఏళ్ల బిల్ తీసుకొచ్చి అమలు చేసిండు. అన్ని రాష్ట్రాలను ఒప్పించి, అంటే కేవలం బీజేపీ రాష్ట్రం కాదు, అప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అక్కడ ఏఐడిఎంకే ప్రభుత్వం, అన్ని అక్కడ మమతా బెనర్జీ, అన్ని రాష్ట్రాలకు వాళ్ళకి ఎంతో అపోహలు ఉండే. ఈ జిఎస్టీ వల్ల రాష్ట్రాలకు నష్టమవుతుంది. అయితే ఎందుకంటే జిఎస్టీ ఆ ట్యాక్సేషన్ విధానమే మార్చిండ్రు. సోర్స్ ట్యాక్స్ ఉండే, ఇప్పుడు డెస్టినేషన్ ట్యాక్స్ అయింది. సోర్స్ ట్యాక్స్ అంటే ఇక్కడ ఉత్పత్తి అయితే ట్యాక్స్ ఇక్కడ కట్టాలి, అంటే ఇక్కడ బాగా ఫ్యాక్టరీలు ఉన్నాయనుకో. డెస్టినేషన్ అంటే ఇక్కడ కార్ తయారు చేసి అక్కడ మహారాష్ట్రకు పోతే ఇప్పుడు మహారాష్ట్రలో ట్యాక్స్ పోతుంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఉత్పత్తి ఎక్కువైతుందో వాళ్ళకి నష్టమవుతుందంటే అది కూడా కాంపన్సేట్ చేస్తా అని ఒప్పించిండు. మీకు ఒక్క 9 పైసా తక్కువైతే మేము కాంపన్సేట్ చేస్తామని అందరినీ ఒప్పించి చేసిన మహానుభావుడు మోడీ గారు. అయితే డెస్టినేషన్ ట్యాక్స్ వీళ్ళు ట్రై చేసినప్పుడు కాలేదు. మోడీ గారు వచ్చినప్పుడు అప్పుడు వ్యతిరేకిస్తుండ్రు. వాళ్ళు ప్రయత్నం చేసింది సాధ్యం కాదు, మోడీ గారు సాధ్యమైతే దాన్ని వ్యతిరేకిస్తుండ్రు. దాని తర్వాత దాని మీద జోక్లు వేసిండ్రు. ఏంది పాప్కార్న్ అంటే దాంట్లో ఉప్పేస్తే ట్యాక్స్ అంట, పాప్కార్న్లా దాంట్లో చక్కెర వేస్తే ట్యాక్స్ అంట, ఏమేయకుంటూ ట్యాక్స్ అంట, జోక్లు వేసిండ్రు. తర్వాత మా ప్రాంతం నుంచి ఉదాహరణగా తాండూర్ రాయి, అదే రాయి రాజస్థాన్లో కోటా రాయి, ఇక్కడనేమో షాబాద్ రాయి అంటారు. అది నాపరాయే ఇది నాపరాయే, కానీ దానికో ట్యాక్స్, ఇటువంటి ఎన్నో మా లోకల్. కానీ ఇటువంటివి ఇంతకంటే ఘోరంగా ఉండే, ఇంతకుముందు ఉన్న ట్యాక్సెస్ ఇంతకంటే చాలా ఘోరంగా ఉండే, ప్రతి రాష్ట్రంలో వేరే ఉండే. అయితే ఇవి అన్ని జోక్స్ చేస్తుంటే నిర్మలా సీతారామన్ గారు ఒక్కసారి కాదు, కంటిన్యూస్గా నేను అనుకుంటా 1000 సార్లు చేసిండొచ్చు, సవరణ చేసిండొచ్చు, చిన్న ఐటమ్స్. వాళ్ళు జోక్లు వేసి చేసిండ్రు. వాళ్ళకి సాధ్యం కాని మేము చేస్తున్నాం. ఇప్పుడు జిఎస్టీ ఎక్కువ ఉందని వాళ్ళు ఏడుపు, ఇప్పుడు జిఎస్టీ తక్కువ ఉందని వాళ్ళు ఏడుపు. ఇట్లా మన మణిపూర్ పోనందుకు ఏడుపు, ఇప్పుడు పోయినందుకు ఏడుపు. ఏదైనా కూడా అది వాళ్ళ రాజకీయంగా పరంగానే చూస్తారు, కానీ ప్రజలకు ఏది మంచిది అని చూస్తలేరు కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇది నిజంగానే ఒక చాలా పెద్ద కానుకగా చూస్తున్నాము. కానుక అంటే మా పార్టీ కానుక కాదు, ప్రజలకు అందరికీ ట్యాక్స్ తగిలింది. కానీ నిర్మలా సీతారామన్ గారు దీని ప్లాన్లో
కంటిన్యూస్గా పనిచేస్తుంటుంది. మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఫైనాన్స్ మినిస్టర్, నో పాలిటిక్స్ ఆమెకు. ఓన్లీ ఇది కూడా పెద్ద రిస్క్ తీసుకుంది. దీంట్లో ప్రజలందరూ కూడా, బిజినెస్ మెన్ అందరూ కూడా తెలవాలి 22 తర్వాత అమలవుతుంది. అయితే ఇవేషన్ తక్కువవుతుందని, ఇవేషన్ తక్కువైంది కానీ ఇప్పుడు కూడా ఉన్నది, ఇవేషన్ చాలా తక్కువవుతుందని మేము అనుకుంటున్నాము. ఇవి వస్తువులే కాదు, మనం ఇండ్లు కొనబోతే దాని మీద కూడా తక్కువ. ఎందుకంటే సిమెంట్ను తక్కువ చేసిండ్రు. సిమెంట్, స్టీల్ మీద ఇంకా ఇది ఉన్నది. సిమెంట్ తక్కువ చేసిండ్రు, స్టీల్ మీద చేయలేదు. అయితే సిమెంట్ మీద తక్కువ చేసిండ్రు. ఇల్లు కొన్నప్పుడు బట్టలు, తొడుక్కునే బట్టల మీద అంటే తక్కువ చేయలేదు. కానీ అప్పుడు ఎట్లుండే ఇంతకుముందు రేషనైజ్ 1000 రూపాయల కన్నా తక్కువ ఉన్న షర్ట్ ఇవాళ రేపు అందరూ కూడా రెడీమేడ్ షర్ట్, ఊర్లకు పోయినా రెడీమేడ్ షర్ట్లు వేసుకుంటున్నారు. బట్టలు ఇవన్నీ 1000 రూపాయల కంటే తక్కువ ఉన్నది 5%, 1000 రూపాయల కంటే ఎక్కువ ఉన్నది 18%. మంచిదే, ఎందుకంటే ధనవంతులు వాళ్ళకి అవసరం లేదు ఇది. అయితే ఇప్పుడు దాన్ని స్లాబ్ పెంచిండ్రు 2500. ఇటువంటి చిన్న చిన్నవి ఎన్నో చేసిండు. నిజంగానే సంక్షేమం అంటే ఇది సంక్షేమం. ఏదో ఏదో వీళ్ళకి ఈ బంధు, వాళ్ళకి ఆ బంధు, ఆ పార్టీ ఉన్నోళ్ళకి ఇచ్చుడు అవి కాదు. ఇది మొత్తం భారతదేశానికి. అందుకే మళ్ళోసారి మీ అందరి కోఆపరేషన్ కావాలి. ఇది ప్రజలకు తీసుకుపోతేందుకు, ఇది ప్రజలకు తెలవాలి. 22 నుంచి ఇది మొదలవుతుంది. ఇది ఇంకోటి, మేమందరం కూడా మేమందరం బీజేపీ పార్టీ అందరి తరఫున, ప్రజలందరి తరఫున మా కృతజ్ఞత, ధన్యవాదాలు మోడీజీ గారికి తెలియజేస్తున్నాం. మా దగ్గర అదే పెద్ద లిస్ట్ ఉన్నది, లక్షలాది ఐటమ్స్ ఉన్నాయి. ఇది కూడా పార్షల్ లిస్టే, ఎందుకంటే ఇది కూడా పార్షల్ లిస్టే మా దగ్గర ఉన్నది. అండ్ ఇప్పుడు జయశ్రీ గారు కొన్ని డీటెయిల్స్ చెప్తారు. అందరికీ నమస్తే అండి. జస్ట్ టు హ్యావ్ అన్ ఐడియా, మనం ఒక 5-6 మేము రాయడం, అంత పెద్ద లిస్టుల నుండి కొన్ని రాయడం జరిగింది. అవి నేను చదువుతాను. వ్యవసాయ యంత్రాలు, కోత, విత్తనాల పరికరాలు, ఇవన్నిటి మీద 12% నుండి 5%కు రిడక్షన్ అయింది. తర్వాత రైతుల ఖర్చులు